నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో మద్యం మందు తాగుతున్నటువంటి వారు చాలా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రమాదం మీ చెంతనే ఉంది. మీరు తాగుతున్నటువంటి మందు అసలైనదా నకిలీదా తెలుసుకోవడం ఎవరికే సాధ్యం కాదు. అంత పకడ్బందీగా నకిలీ మద్యం వ్యాపారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. తాజాగా అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడింది. అంటే ఒరిజినల్ కంపెనీ బ్రాండ్ల రూపంలోనే స్టిక్కర్లు వేసేసి నకిలీ మద్యాన్ని బాటిల్స్లో నింపేసి అన్ని యథేచ్ఛగా నకిలీ మద్యం వ్యాపారం జరిపేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు తాగుతున్నటువంటి మందు ఒరిజినల్లా డూప్లికేట్ నకిలీ మద్యం అంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు సంఖ్యను విపరీతంగా పెంచారు. బెల్ట్ షాపులు ఊరూరికి బెల్ట్ షాపులు వచ్చేసినాయి. తాగడానికి పర్మిట్ రూమ్లు వచ్చినాయి. మద్యం విచ్చలవిడిగా తాగుతున్నారు. కానీ ఆ రాష్ట్ర ఆదాయం మాత్రం ఆ స్థాయిలో లేదు. దానికి కారణం నకిలీ మద్యం వ్యాపారమే. భారీ ఎత్తులో ఉండటమే దీనికి కారణం. కోట్ల రూపాయల నకిలీ మద్యం చలామణిలోకి వచ్చేసింది. అందువల్ల మద్యం చూస్తేనేమో విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతుంది, భారీ స్థాయిలో జరుగుతుంది. ప్రభుత్వం ఆదాయం మాత్రం ఆ స్థాయిలో లేదు. దానికి కారణం నకిలీ మద్యమే. దీనికి ప్రధాన సూత్రధారుడు జనార్దన్ రావు. ఆయన అధికార పార్టీతో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాల వల్ల ఈ స్థాయిలో భారీ స్థాయిలో నకిలీ మద్యం వ్యాపారం చేయగలుగుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అతని మీద కేసు పెట్టారు. A1 నిందితుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆఫ్రికాకి వెళ్ళిపోయాడంట. అతను ఆల్రెడీ ఆఫ్రికాలో మద్యం వ్యాపారంలో విశేషమైన అనుభవం ఉందంట. ఆ అనుభవాన్ని అంతా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం తయారు చేయడానికి ప్లాన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువులోనే కాదు, అన్నమయ్య జిల్లాలోనే కాదు, విజయవాడలో కూడా ప్లాంట్ ఉందంట, కర్ణాటకలో ఒక ప్లాంట్ కూడా ఉందంట. కానీ ములకల చెరువులో బయటపడటం వల్ల విజయవాడది, కర్ణాటకలో ఉన్నటువంటి 2 ప్లాంట్లు తాత్కాలికంగా మూసేశారు. అక్కడ ఒక డైరీ కూడా దొరికిందంట. ఆ డైరీలో మరి ఎవరెవరి పేర్లు ఉన్నాయో చూడాలి, బయటకు వస్తుందా రాదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపులు పెట్టి అమ్ముతుంటే అందులో ఉండేటువంటి బ్రాండ్లన్నీ జే బ్రాండ్లని ప్రచారం చేశారు. మరియు ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పండి, మీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ నకిలీ మద్యం, ఈ బాటిల్ ఎవరు బ్రాండ్ అని చెప్పాలి, బ్రాండ్ అని చెప్పాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ అన్నారు కదా, ఇప్పుడు ఎవరు బ్రాండ్ అని చెప్తారు సార్? మీరు స్పందించాలి కదా. మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది. మరీ ముఖ్యంగా మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో జరిగిన నకిలీ మద్యం మీద ఎందుకు మీరు కామెంట్ చేయట్లేదు, స్పందించట్లేదు? స్పందించాలి కదా. ఎంతమందినైనా అరెస్ట్ చేసుకుంటే వెళ్ళాలి. అసలే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ అన్నారు, అందరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. మరి అంత విస్తృతమైన ప్రచారం ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఈ నకిలీ మద్యము ఇంత భారీ స్థాయిలో జరిగినప్పుడు, బయటపడినప్పుడు, పట్టుబడినప్పుడు వార్తలంతా విస్తృతంగా ప్రజలంతా చర్చించుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు? అసలు ప్రజలు ప్రాణాలు ఎక్కడ అరిచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటే బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నకిలీ మద్యాన్ని ఇంత విచ్చలవిడిగా అమ్మేస్తుంటే, నకిలీ మద్యం వ్యాపారం జరిగిపోతుంటే ప్రజలు అది ఒరిజినల్ మద్యం అనుకుని కొనుక్కుని ఆనందంగా తాగి సేవిస్తున్నారు. మరి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు ఎక్కడ ఎన్ని షాపుల్లో ఉన్నాయో, ఒక మద్యం షాపు లైసెన్స్ రద్దు చేశారనుకుంటా. జనార్దన్ రావు గొడవను సీజ్ చేశారు. మరి దీనికి ఉన్నటువంటి సూత్రధారులు ఎవరైనా బడా నాయకులు లేకపోతే, ప్రభుత్వంలో పెద్దలు లేకపోతే, సాక్ష్యాలు అయితే ఫోటోలతో సహా చేశారు కదా. ఆ ప్రధాన నిందితుడు పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఫోటోలు కూడా వేశారు, సాక్షులు వేశారు. సాక్షి పేపర్లో ప్రధాన వార్త అదే. అంత సపోర్ట్ లేకపోతే, అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకుల సపోర్టు లేకపోతే
నకిలీ మద్యం వ్యాపారం ఈ స్థాయిలో చేయటం సాధ్యమవుతుందా? అన్ని షాపులకి నకిలీ మద్యం వెళ్ళిపోతుంది, బెల్ట్ షాపులకి నకిలీ మద్యం వెళ్ళిపోతుంది. ప్రభుత్వం నుంచి మరి అధికారంగా కొనేటువంటి మద్యం తక్కువైపోతే, ప్రభుత్వం ఆదాయం పడిపోతే మరి కోట్లలో వ్యాపారం జరిగిపోతుంది. నకిలీ మద్యం కోట్లలో వ్యాపారం జరిగిపోతుంటే ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనధికారికంగా. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం నష్టము, ప్రజలకు మాత్రం ఆరోగ్యానికి నష్టము. మరి లాభపడేది ఈ డూప్లికేట్ కేటుగాళ్ళు లాభపడుతున్నారు. మరి మీ ప్రభుత్వంలో కంట్రోల్ ఎక్కడుంది? మరి మంచి పరిపాలన ఇస్తా అన్నారు కదా. అక్కడ ఒక పక్కన అమ్మాయిల మీద అఘాయిత్యాలు పెరుగుతూ ఉన్నాయి. నకిలీ మద్యం ఇప్పుడు కేసు బయటకు వచ్చింది. ఈ స్థాయిలో వచ్చినప్పుడు మరి ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా స్పందించకపోవడం, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, మరి దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కానీ ఎవరూ స్పందించలేదు ఇంతవరకు. స్పందించాలి కదా, వెంటనే స్పందించాలి. ఎవరినైనా ఎంతటి వారినైనా దీనికి బాధ్యులైనటువంటి ప్రతి వ్యక్తుల మీద, అందరి మీద చర్యలు తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం. ఇటువంటి నకిలీ మద్య వ్యాపారానికి మా ప్రభుత్వంలో తావు లేదు, మేమెవరిని ఉపేక్షించము అని గట్టిగా స్పందించాలి కదా. ఆ డైరీలో ఉన్నటువంటి ఆధారంగా తీసుకుని అందరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. ఆ జనార్దన్ రావు గారితో ఎవరెవరితోనూ సంబంధాలు ఉన్నాయో అన్నీ తెలుస్తాయి కదా. తెలిసినప్పుడు అందరినీ వరుసపెట్టి అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లిక్కర్ స్కామ్లో వాంగ్మూలాల ఆధారంగానే ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటూ అంతమందిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఎంతమంది దీంట్లో ప్రమేయం ఉందో అందరినీ అరెస్ట్ చేస్తారనే భావించాలి. కంట్రోల్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి భారీ ఎత్తులో నష్టం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యానికి భద్రత లేకుండా పోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మద్యపాన ప్రియులే ఉన్నారు. ఏ పథకాలు ఇచ్చినా, ఎటువంటి పరిపాలన ఇచ్చినా మాకు అవసరం లేదు, మాకు నాణ్యమైన మద్యం కావాలి, హాయిగా ఒక పెగ్గేసుకుని హాయిగా పడుకుంటాం, ఇంతకు మించిన మాకు ఆనందం లేదని భావిస్తున్న ఆంధ్ర ప్రజలకు ఈ నకిలీ మద్యం కనుక వచ్చినట్లయితే మరి ప్రమాదం కదా, ఆరోగ్యానికి ప్రమాదం కదా, ప్రాణాలకు ప్రమాదం. వారికి ఏమైనా జరిగితే ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ప్రభుత్వం వెంటనే ఇక్కడ జరిగినటువంటి ఈ నకిలీ మద్యం ఎక్కడెక్కడికి వెళ్ళిందో ముందు తెలుసుకోవాలి. ఆ బాటిల్స్ అన్నీ మార్కెట్లోకి రాకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా నిషేధించాలి. వాటినన్నీ తీసుకుని సీల్ చేయాలి ప్రభుత్వమే. ప్రజల ప్రాణాలు ముఖ్యం ఇక్కడ. రాజకీయాలను పక్కన పెట్టి దీని మీద మరి మనసు పెట్టి ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటుందని భావిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు.